సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మ్యాచ్ నెంబర్ 64 ఐపీఎల్ 2026లో ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరగబోతుంది. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, మ్యాచ్ ఎలా కొనసాగబోతుంది తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. బట్ రాజస్థాన్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టుగా కనపడుతుంది. సో నిన్న ఓటమితోటి. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎట్లా కొనసాగబోతుంది ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్? మీరు చెప్పినట్టుగా ఎల్ఎస్జీ అవుట్ ఆఫ్ ది రేస్, వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. కానీ ఇలాంటప్పుడే ఈ టీమ్స్ చాలా డేంజర్ గా ఉంటాయి, మిగతా వాళ్ళు పార్టీ స్పాయిల్ చేస్తారు. ఆర్ఆర్ విషయానికి వస్తే ఇట్స్ మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ వాళ్ళు. ఈ మిగతా రిమైనింగ్ 2 మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచి చాలా బాగా స్టార్ట్ చేశారు. కానీ తర్వాత వాళ్ళు పంజాబ్ కింగ్స్ లాగానే చాలా పేలవమైన ప్రదర్శన మనం చూసాం. ఐ థింక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అయితే ఏంటంటే ఆ టీమ్ లాస్ట్ మ్యాచ్ కనుక మనం చూస్తే ముగ్గురు హాఫ్ సెంచరీ చేశారు. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ అయిపోయినా 43 చేశాడు చాలా క్విక్ టైంలో. జురెల్ అండ్ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా హాఫ్ సెంచరీ చేశారు. అయినా మ్యాచ్ గెలవలేకపోయారు. సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు, చాలా క్యాచ్ వదిలేస్తున్నారు. తర్వాత వాళ్ళ బౌలింగ్ చేంజెస్ కానీ, తర్వాత ఇంపాక్ట్ సబ్ అని యూటిలైజ్ చేసుకోవడం విషయంలో కానీ చాలా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల అలాంటి చేయకుండా ఉంటే దే ఆర్ మచ్ స్ట్రాంగర్ టీమ్. సో బ్యాటింగ్ విభాగానికి వస్తే రెండు జట్లలో ఏ బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? ఆర్ఆరా లేకుంటే ఎల్ఎస్జీనా? ఇప్పుడు కంబ్యాక్లో ఎల్ఎస్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా 2 మ్యాచ్ల నుంచి చూస్తుంటే. వాళ్ళ మీద ఎప్పుడైతే ప్రెషర్ లేకుండా పోయిందో, ఎప్పుడైతే వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారో చాలా ఫ్రీగా ఆడుతున్నారు. మార్ష్ లాంటి ప్లేయర్ ఏంటంటే అది ఎక్స్పెక్టెడ్ ప్లేయర్. మార్ష్ కెన్ విన్ యూ ద మ్యాచ్. అతను కొట్టడం మొదలు పెడితే బికాస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ హిటర్. అది వెన్ హీ హిట్స్ ఇట్ స్టేస్ హిట్. చాలా పెద్ద పెద్ద 6లు 4లు కొట్టగల ప్లేయర్ అతను. అతనితో పాటు నికోలస్ పూరన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు, వరుసగా 6లు బాగుతున్నాడు. వీళ్ళిద్దరు చాలా డేంజరస్ ప్లేయర్స్. రిషబ్ పంత్ కూడా ఇప్పుడు అతని మీద కూడా ప్రెషర్ ఉండదు. రిషబ్ పంత్ కూడా చాలా ఫ్రీగా ఆడే అవకాశం ఉంది. వాళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్. ఇక వీళ్ళ బ్యాటింగ్, ఆర్ఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే దే ఆర్ డిపెండెంట్ ఆన్ వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ 50 చేసినా, 30 చేసినా, 40 చేసినా చాలా క్విక్ గా చేస్తారు కాబట్టి మంచి స్టార్ట్ అందిస్తారు. దాని మీద మరి జురెల్ లాంటి వాళ్ళు, పరాగ్ లాంటి వాళ్ళు బిల్డప్ చేయాలి. మిడిల్ ఆర్డర్ కొంచెం ఇఫీగా కనిపిస్తుంది వాళ్ళు. ముఖ్యంగా జడేజాని లాస్ట్ మ్యాచ్ లో పక్కన పెట్టారు. జడేజా లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్ లో సాలిడిటీ వస్తుంది. జడేజాని మళ్ళీ టీమ్ లోకి తీసుకొస్తే వాళ్ళ బ్యాటింగ్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం. సో రెండు జట్లలో బ్యాటింగ్ పరంగా చూస్తే ఎవరు కీ ఫ్యాక్టర్గా మారేటువంటి అవకాశం ఉంది మ్యాచ్లో? వైభవ్ సూర్యవంశీ వితౌట్ ఎనీ డౌట్ అతను. ఎందుకంటే ఏ బౌలర్ని కేర్ చేయట్లేదు అతను. కనుక మనం చూస్తే అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్, ఎన్గిడి లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ మీద కూడా అదే రకమైన అగ్రెషన్ అతను చూపించడం మనం చూసాం. సో ఐ థింక్ సూర్యవంశీ ఫ్రమ్ దేర్ సైడ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి నికోలస్ పూరన్ ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి ఇది డేంజరస్ ప్లేయర్. సో వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ గా మనం చెప్పుకోవాలి. బౌలింగ్ విభాగంలో చూస్తే ఎలా చెప్పొచ్చు అంటారు సార్? రెండు జట్లలో ఏది స్ట్రాంగ్గా ఉంది, ఆర్ఆరా లేకుంటే ఎల్ఎస్జీనా? బౌలింగ్ లో వితౌట్ ఎనీ డౌట్ లక్నో ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ ఇప్పుడు ఇండియా కూడా అతన్ని సెలెక్ట్ చేస్తారని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ ఈ సీజన్ లో, లాస్ట్ సీజన్ కూడా ఆడాడు కానీ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ లో మరింత ఎఫెక్టివ్ గా అతను బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ అన్ ఆల్ ఫేజ్ బౌలర్. మీకు పవర్ ప్లే లో, మిడిల్ ఓవర్స్ లో, డెత్ లో కూడా బౌలింగ్ చేస్తున్నాడు. మహమ్మద్ షమి కూడా క్రూషియల్ బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు. ఇంకా మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్ ఫిట్ అయితే మొహసిన్ ఖాన్, ఆకాష్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు చాలా లేట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అతను కూడా వరుసగా 3-4 వికెట్లు తీశారు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్. సో పేస్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. జైపూర్ లో పేసర్స్ కి హెల్ప్ ఉండడం కూడా మనం చూసాం. ఐ థింక్ దే ఆర్ మచ్ స్ట్రాంగర్. వెరాజ్ ఇక్కడికి వచ్చేసరికి రాజస్థాన్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ జోఫ్రా ఆర్చర్ ఒకటే మంచి బౌలింగ్ చేస్తున్నాడు, జోఫ్రా ఆర్చర్ మినహా. అండ్ బ్రిజేష్ శర్మ కొంతవరకు పర్లేదు, మిగతా బౌలర్స్ అంత ఎఫెక్టివ్ గా లేరని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా? మనం వితౌట్ ఎనీ డౌట్ ఈ ఐపీఎల్ లో చూస్తుంది ఏంటంటే టాస్ గెలిచిన క్యాప్టెన్స్ ముందుగా వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటున్నారు, చేజింగ్ గా ఇష్టపడుతున్నారు. అదే వాళ్ళకి ఏంటంటే చేజింగ్ చేసేటప్పుడు మీకు ఎంత స్కోర్ అని తెలుస్తుంది. సో చేజింగ్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. అన్లెస్ పిచ్ చాలా డ్రైగా ఉంది, పోను స్లో అవుతుంది అనుకుంటే తప్ప చేజింగ్ టీమ్స్ కి అడ్వాంటేజ్ ఉంది. సో ఫైనల్గా ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందంటే ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు రాజస్థాన్ ఈజ్ ఎ మచ్ స్ట్రాంగర్ టీమ్. వాళ్ళ రికార్డ్ కూడా అదే చెప్తుంది మనకి. కానీ ఏంటంటే వాళ్ళు ప్రెషర్ లో ఉంటారు, వీళ్ళకి మీద ప్రెషర్ లేదు. వాళ్ళకి మస్ట్ విన్ మ్యాచ్. బట్ ఎల్ఎస్జీ ఏంటంటే దే విల్ జస్ట్ ఎంజాయ్ ది మ్యాచ్. కాబట్టి డేంజర్ అయితే ఉంటది. బట్ రాజస్థాన్ కనుక దే ప్లే టు దేర్ పొటెన్షియల్, నేను చెప్పినట్టుగా
లాస్ట్ మ్యాచ్‌లో 18th ఓవర్‌లో ఒక స్పిన్నర్‌కి బౌలింగ్ ఇచ్చి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. అలాగే ఫిఫ్త్ బౌలర్ లేకుండా వాళ్ళు ఇంపాక్ట్ సబ్‌ని ఒక బ్యాటింగ్ ఆల్ రౌండర్‌ని తెచ్చుకున్నారు. దాంతో దే మిస్ ది సర్వీసెస్ ఆఫ్ ఫిఫ్త్ బౌలర్. క్యాచ్‌లు వదిలేశారు. కేఎల్ రాహుల్ క్యాచ్ మీరు 0 మీద వదిలేస్తే అతను హాఫ్ సెంచరీ చేశారు. అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే రాజస్థాన్ విల్ విన్ ద మ్యాచ్. అదర్‌వైజ్ ఎల్ఎస్‌జీ కూడా వాళ్ళని అప్సెట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఇటీవల కాలంలో మనం చూస్తుంది ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ఈ అండర్ డాగ్ టీమ్స్ చాలా వరకు పెద్ద టీమ్స్‌ని అప్సెట్ చేయడం చూస్తున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఆర్ఆర్‌కి. ఎల్ఎస్జీకి వచ్చే నష్టమేం లేదు కానీ టఫ్ ఫైట్ అయితే ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అనేది.